ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మనందరం సజీవులుగా క్షేమంగా ఉన్నాము. వీడియో చూస్తున్న మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుదురుగాక. అన్నట్టు ఈరోజు జూలై 16వ తేదీ 2025 సంవత్సరం బుధవారం మధ్యాహ్నం. టుడే 16th జూలై 2025 వెనస్డే. మనం దేవుడిగా ఎందుకు కాకూడదు? నీకేమైనా మర్చిపోయిందా? మనం దేవుడా గానా? నవ్వుతున్నారు కదా, మీరు పిచ్చోళ్ళు కాదు, నేను మెంటలోడిని అంతకన్నా కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలి. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ భూమి మీద చేసిన మహత్కార్యాలు మనం కళ్ళారా చూడలేదు, అయినా నమ్మాలి. అవన్నీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేక బహుమతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇది ప్రపంచవ్యాప్తంగా 2000 భాషల కంటే ఎక్కువగా ప్రచురింపబడిన పరిశుద్ధ గ్రంథం. మనం దేవుడిగా ఎందుకు మారకూడదు? అపవాది ఆదాము అవ్వలతో ఏమన్నాడు? ఇది నిజమా అంటే అబద్ధం అనేది లేదు, కానీ వాడి నుండి పుట్టింది అబద్ధం అనేది. ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి ఏంటంటే, మనం ఖచ్చితంగా దేవుడిగా మారొచ్చు. నువ్వైనా నేనైనా ఎవరైనా. నాకు వృద్ధాప్యం అయింది, చాలా ఆలస్యంగా దేవుళ్ళకి వచ్చాను 40 ఏళ్ల క్రితం. సరే, ఇప్పుడు మీకు దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 15వ అధ్యాయం 4వ వచనం. టుడే గాడ్ ప్రామిస్, Psalm 15 4th word. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రార్థన మొక్కుబడిగా చేసి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక అని ఒక పద్యం చదివినట్టు కాకుండా, ఆ ప్రార్థన చేసే ఇది పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషించడం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్య. హల్లెలూయా. ఇది 1-2 మాటలు చెప్తే మనం ప్రార్థన ఇది దేవుడిగా మారిపోతాము అని మీరు అనుకోవద్దు. నేను అనను. పుంకాలుగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మొట్టమొదటిది తీసుకుంటే, మన పైన కనబడేది శరీరం, మట్టి శరీరం. పరమ కుమ్మరి అయిన దేవుడు యేసు ప్రభువు తన స్వహస్తాలతో, చేతితో నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మన నేలమంటితో అంటే మనం పైకి కనబడేది మట్టి బొమ్మలం. ఇది భూలోకానికి గుర్తు. చచ్చిపోయామనుకోండి, తీసుకెళ్ళి పాతి పెడతారు. మట్టి నుండి వచ్చాం కాబట్టి మట్టిలో కలిసిపోతాం. ఇందులో ఉన్న ఆత్మ ఉందే, అది దేవుడైన యెహోవా
ఆదికాండం 2:7 అనుకుంటా, చూడండి. తర్వాత, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శ్వాస నీలో, నాలో, మనలో ఉంది. అయితే ఇది నేను సవివరంగా వివరించడానికి పెద్ద ఉపోద్ఘాతం అవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మిన నీవు, మనము ఖచ్చితంగా ఈ వాక్యాల్ని ఆదికాండం 2:7 అని చెప్పాను. తర్వాత మనం రేయి మొదటి జామున విలాపవాక్యాలు 2:19 చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుమని. అది తర్వాత చదువుకోండి. వివరాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అలా నువ్వు చేస్తుండు. మొదటి లక్షణం. రెండవది, 1 జాన్ చాప్టర్ 4 4th వర్డ్, 4వ అధ్యాయం 4వ వచనం. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరండి? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి లోకం నుండి మనల్ని దేవుడు వేరుపరిచాడు. మనం లోకస్తులం కాదు. మన పౌరస్థితి పరలోకమంతుంది. కాబట్టి ఆ ఊరు అంటే మన సొంత గృహానికి చేరుకోవటానికి మనం ఇక్కడి నుండే ప్రార్థనలో ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాము. అదేవిధంగా కీర్తన 8వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం. దేవుని కంటే నరుని అంటే నన్ను కొంచెం తక్కువ వానిగా చేశాను, మనకి అన్నిటి మీద అధికారం ఇచ్చాను అని ఆయన అన్నాడు. పైన ఆకాశ పక్షులు కానీ, భూమి మీద ఉన్నవి కానీ, నీళ్ళ ఎందు ఉన్నవి కానీ అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చాడు. మనం వాటిని సద్వినియోగం పరుచుకోవాలంటే ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి. ఆయనవన్నీ మనవన్నీ ఆయనవి. మనవి అంటే ఈ లోక సంబంధమైన క్రిమినల్ ఆలోచనలు కాదు, దైవికమైన ఆలోచనల గురించి నేను చెప్తున్నాను. అందుకని దేవుని కంటే అంటే ఇంచుమించు దేవుడితో సమానం మనం. ఈ 3 మాటలు చాలండి. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అనేసి. దేవుడు మన నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా మనుష్యుడు జీవాత్మ ఆయను. కాబట్టి మనలో దేవుడు ఉన్నాడు. అలాగే వచనం 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది కవి చాతుర్యం కాదు, పుక్కిటి పురాణం కాదు. దీని మీద ఎందరో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారు. ఎన్నో 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 చారిత్రక బైబిల్ ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ బైబిల్. ఆ బైబిల్లో మనం రోజు చదవాలి. అదేవిధంగా మనం దేవుడు లాంటి మనిషిగా మారాలంటే చాలా ఈజీ అన్ననే. 1వ కీర్తన ఫస్ట్ సామ్ 1 నుండి 4 వచనాల వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అలా చదివి, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడితో మనం ఉండాలంటే దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు ఆ దేవుడిని మనం ధ్యానిస్తుంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. మనం ఏది చేసినా కూడా ఫలిస్తుంది. మనిషిగా పుట్టించినందుకు మనం సంతోషించడం పోయి స్వార్థపూరితమైన ఆలోచనలు, అలవాట్లు, అదిగో రండి ఎల్లుండి మీటింగ్ ఉంది, నీళ్లు జల్లగానే అనేకులు దబేల్మని పడిపోతున్నారు. ఆ సేవకుడు టచ్ అనగానే స్వస్థతలు జరుగుతుంది. ఇది కాదండి, దీన్ని నమ్ముతున్నారు. ఒకవేళ కొన్ని జరుగుతున్నాయేమో కావచ్చు. మంచి సేవకులు, చెడ్డ సేవకులని మనం డివైడ్ చేయలేము. మనం తీర్పరలం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని విధిగా మనం నమ్మాలి. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. దివారాత్రులు ప్రార్థన చేయాలి. 1 కీర్తన
1 నుండి 4 వచనాల వరకు చదివి గుర్తుపెట్టుకుని మననం చేసుకోవాలి. అదేవిధంగా ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉండాలండి. కొన్ని లక్షణాలు మాత్రమే నేను వివరిస్తున్నాను. దేవుడు మాట్లాడే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. కాబట్టి మనం బైబిల్ని సద్వినియోగం చేసుకోవాలి. తీరిక లేదు అనమాకు, అబ్బా రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను అనుకో మాకు. ఎడతెగక ప్రార్థన చేయండి. నాకు మాత్రం మన సహోదరులు భక్త్ సింగ్ గారంటే చాలా ఇష్టం. ఆయన ప్రార్థనా విధానం అదంతా చూస్తుంటే చాలా ఇష్టపడతాను. మనం కొంత కష్టపడాలి, అంటే మనల్ని మనం చితగ్గొట్టుకోవాలి. అప్పుడు కానీ మనం దేవునికి సన్నిహితులం కాలేము. ముప్పొట్ల తిని పడుకొని లేచి ఏదో ఒక పద్యం చదివినట్టు వేమన పద్యం లాంటివి చదివేసి, వేమన పద్యంలో మంచి అర్థాలు ఉంది, దాన్ని తీసిపారే ఇట్లా గడగడ చదివేసి ఇక నా బాధ్యత అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, 1వ యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, కీర్తన 8వ అధ్యాయం 5, 8. దేవుని కంటే మనం కొంచెం తక్కువ వాళ్ళుగా ఉన్నాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ కష్టాలు, సమస్యలు, శోధనల్ని అధిగమిస్తూ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులయ్యి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే ఖచ్చితంగా మనం దేవుడిగా మారుతాం. ఇందాక చెప్పాను కదండి, అతడు చేయునదంతయు సఫలమగును. ఏది కీర్తన 1వ కీర్తనలో. మళ్ళీ ఫిలిప్పీ 4:13 ఉంది కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. అందుకని ఒక్కటికి 10 సార్లు మనం మన హృదయాన్ని, మన ఆలోచనని, మన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవునికి దగ్గరగా ఉన్నామా అనేది చూడండి. ప్రయత్నం చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. మానవ పుడుతూనే ఎవరు భక్తుడు కాలేదు, పుడుతూనే ఎవరు. ఈరోజు మనుషులు ఎందరో దేవుణ్ణి, వాళ్ళు తయారు చేసిన వాటిని దేవుళ్ళు అంటున్నారు. అంటే దేవుడు చేసిన మనుషుల కంటే మనుషులు చేసిన దేవుడికి విలువ ఎక్కువైపోయింది. తస్మాత్ జాగ్రత్త. ఇందులో ప్రతి మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మనం దేవునితో ఉందాం, దేవునిలా ఉందాం, హృదయశుద్ధితో జీవిద్దాం, ఓర్పు కలిగి ఉందాం. ఖచ్చితంగా మనం దేవుడి లాంటి వాళ్ళంగా మారతాము. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.